హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు త్వరగా పీఆర్సీని ఏర్పాటు చేయండి, చంద్రబాబు హైకోర్టు ఉద్యోగుల సంఘం వినతి చేసింది. సో ఈ మేరకు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడిగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పీఆర్సీని ఏర్పాటు చేయండి అంటూ ఏపీ సీఎం చంద్రబాబును కోరిన హైకోర్టు ఉద్యోగుల సంఘం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసింది. వేతన సవరణ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. 27% మధ్యంతర భృతి ప్రకటించాలి అని చెప్పేసి కోరింది. డిఏ బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని, మెడికల్ రీయింబర్స్మెంట్ కింద ఇస్తున్న 2 లక్షలను 10 లక్షలకు పెంచాలని అయితే అభ్యర్థించింది. ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. ఇక హైకోర్టు విజ్ఞప్తి మేరకు అదనపు ఉద్యోగాలను మంజూరు చేయాలని వినతి సమర్పించింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు తదితరులు అయితే పాల్గొన్నారండి. చంద్రబాబు గారిని అయితే సత్కరించారు.